బీసీసీఐకి చెందిన జట్టును టీమిండియా అని పేర్కొనడం సరైంది కాదు అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇదంతా మీకు మాకు సమయం వృధా అని పిటిషనర్తో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు పిటిషన్ను తిరస్కరించింది. అయితే బీసీసీఐ ప్రైవేటు సంస్థని, భారత ప్రభుత్వంతో దానికి సంబంధం లేదని న్యాయవాది దీపక్ కన్సాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు అని బీసీసీఐ సంబోధించడం వల్ల తప్పుడు ప్రభావం పడుతుందని అందులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో వంటి వాటిల్లోనూ బీసీసీఐ టీంను భారత జట్టుగా పిలవడం సరైంది కాదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవేటు సంస్థ అయిన బీసీసీఐకి ఆర్థికపరమైన లబ్ధి చేకూరుతోందని అందులో తెలిపారు. అయితే ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు సంబంధించి పద్ధతి ఎలా ఉందో మీకు తెలుసా? అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ రూల్స్ పై మీకు అవగాహన ఉందా? ఆ కమిటీలపై కేంద్రం లేదా రాష్ట్రాల జోక్యం ఉండకూడదు అనేది వారి పాలసీ. కానీ మీరు మాత్రం ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసిన జట్టే భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలని అంటున్నారు. అయితే ఒలింపిక్ కమిటీ పాలసీపై మీకు అవగాహన ఉందా? గతంలో ఎప్పుడైనా క్రీడా సమాఖ్యల్లో ప్రభుత్వం కలగజేసుకున్న సందర్భాలున్నాయా అని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది.